మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీశైలం వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మార్కాపురం జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు దోర్నాల్లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా ఏపీ, తెలంగాణ, కర్ణాటకతో పాటు వివిధ రాష్ట్రాల నుండి లక్షలాది మంది భక్తులు దోర్నాల మీదుగా శ్రీశైలం వెళ్లడంతో వారికి అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఘాట్ రోడ్లో వాహన రాకపోకలను నియంత్రించేలా పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలని సూచించారు. మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్ళేటటువంటి భక్తులు మనకు ఇటువైపు మన ఆంధ్రప్రదేశ్ నుంచి, అట్లనే ఇటు నుంచి కర్ణాటక, అట్లనే మహారాష్ట్ర, తమిళనాడు ఇట్లాంటి ప్లేసెస్ ఉంటూ ఈ దారి వెళ్ళటానికి అవకాశం ఉంది. కాబట్టి మనకి పైన ఉండేటటువంటి ఏరియా కొంత లిమిటెడ్ ఏరియా కాబట్టి శ్రీశైలం దేవస్థానం దగ్గర ఉండే ఏరియా, అక్కడ హెవీ ట్రాఫిక్ జనాలు ఎక్కువ వచ్చినప్పుడు మనం ఈ దోర్నల ఏరియాలో హోల్డ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. టెంపరీగా హోల్డ్ చేయాలి. దానికి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ ఇవాళ చూస్తున్నాము. ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు పార్కింగ్ ఎక్కడ ఉండాలి, పార్కింగ్ ఉన్న ఏరియాలో ఎన్ని అకామిడేట్ చేయొచ్చు వెహికల్స్ కానీ జనాలను కానీ, అదే మాదిరిగా వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్, డ్రింకింగ్ వాటరు, ఒకవేళ ఎక్కువ టైం ఉండాల్సి వస్తే వాళ్ళకి షెల్టరు, తర్వాత టాయిలెట్స్, లైటింగు, ఇవన్నీ కూడా ఎక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది చూస్తున్నాము. ఆల్మోస్ట్ కొన్ని ఏరియాస్ ఐడెంటిఫై చేశారు. ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఈ దోర్నాల అండ్ పెద్దార్వీడు మండలం సంబంధించినటువంటి అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు కూడా దీని మీద ఈ 3 days ఇక్కడ వర్క్ చేస్తారు. ఇట్లా ముఖ్యంగా పోలీసు వారు ఇటు నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి పోలీసు వారితో కోఆర్డినేట్ చేసుకొని, ఇటు రెవెన్యూ పోలీసు వారు సహకరించుకొని ఇక్కడెక్కడ కూడా మనకి ఇబ్బంది లేకుండా చూసుకునేదానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా భక్తులు కూడా ఏంటంటే సహకరించాలి ప్రభుత్వ అధికారులకి. మీకు ఘాట్ రోడ్లో కొంచెం నేరోగా ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా మీరు ఘాట్ రోడ్డు బ్లాక్ అయిందన్నప్పుడు ఇక్కడ ఎటు బస్సులో కూడా సహకరించి చేస్తే కొంతసేపు హోల్డ్ చేసి మళ్ళీ పంపించడం జరుగుతుంది క్లియర్ అయిన తర్వాత. మీ అందరూ తెలుసు, దాదాపు 40 kilometers కొత్తగా ఏర్పడ్డ మార్కాపురం జిల్లాకు సంబంధించిన లిమిట్స్ ఘాట్ రోడ్డు ఉంది. కాబట్టి ఈ ఏరియా అట్లనే ఆత్మకూరు నుంచి వచ్చేటటువంటి రోడ్డు కూడా దాదాపు 30 kilometers మార్కాపురం జిల్లా కవర్ అవుతుంది. ఈ 2 places-లో, ఈ 2 routes-లో కూడా మనము తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలు భక్తులకు ఇబ్బంది లేకుండా తీసుకునేదానికి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషను, ఇటు ఎస్పీ గారు కానీ, కలెక్టర్ గారు, మేమందరం కూడా రెవెన్యూ అండ్ పోలీసు ఇతర శాఖల సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.